నామినేటెడ్ పోస్టుల్లో సీట్లు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జన్మభూమి 2 కార్యక్రమంతో పాటు త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని తీర్మానం కూడా చేశారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి సహా అనేక అంశాలపై పాలిట్ బ్యూరోలో చర్చించారు నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ సమన్వయంపై చర్చించారు. ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీపై పాలిట్ బ్యూరో సభ్యులు చర్చించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలకే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రికమెండేషన్లకు తావు ఇవ్వకుండా కేవలం పార్టీ కోసం చేసిన సేవను బట్టే పదవులు ఇవ్వాలని పాలిట్ బ్యూరో నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని పాలిట్ బ్యూరో నిర్ణయించింది. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకుల సమాచారం టీడీపీ డాష్ బోర్డులో ఉంది. వారందరికీ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని పాలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 94%, 95% ఇవాళ మ్యాండేట్ ప్రజలు ఇచ్చారంటే గత ప్రభుత్వం మీద ఎంత విసిగిపోయి ఉన్నారో, ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకంగా ఉన్నారో, క్యాండిడేట్లను కూడా ఎంపికలో కూడా ఆ పాత్ర ఉంది. మొన్నటి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సరిగ్గా దృష్టి పెట్టి ఉంటే వైసీపీ గెలిచిన సీట్లలో మరో 4 నుంచి 5 సీట్లు టీడీపీ గెలిచేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతంపైన దృష్టి సారించబోతున్నట్టు స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. తెలంగాణలో పార్టీ సభ్యత్వ రుసుం 100 రూపాయలుగా పార్టీ నిర్ణయించింది. సభ్యత్వం తీసుకున్న వాళ్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఇన్సూరెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. వీటితో పాటు విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు అనే దానిపై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించారు. 55 రోజుల పాలన పైన టీడీపీ పాలిట్ బ్యూరోలో చర్చ జరిగిందన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. త్వరలో జన్మభూమి 2 ప్రారంభం కాబోతోంది. మరి నీరు చెట్టు బిల్లుల పైన చాలామంది ఇక్కడికి మాకు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళ వినతులు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కూడా నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు ఏ విధంగా వాటిని రిలీజ్ చేయాలన్న దానిపైన కూడా చర్చించడం జరిగింది. ఒక్క యూపీలోనే 140 పార్లమెంట్ స్థానాలు రాబోతున్నాయి. కానీ దక్షిణ భారతదేశం మొత్తం కూడా 160కే ఎంపీ స్థానాలు పెరగబోతున్నాయన్నారు. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయని చర్చించారు.